వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం మరియు కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా మొదటి న్యూస్ కనుక చూసుకుంటే, వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కారు, గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు, వేసవిలో ఓవైపు పరీక్షలు మరోవైపు ఎండలు, వానాకాలంలో నిర్వహణకు సర్కార్ సమాయత్తం. ఈ ఎలక్షన్స్ అనేవి జరిగితేనే మన డిఎస్సికి ఏదైనా వీటిపైన ఒక అవగాహన వస్తే డిఎస్సి పైన కూడా అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం డిఎస్సికి ఎఫెక్ట్ చేసే టాపిక్ కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేశాం. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక వస్తే సర్పంచ్ ఎలక్షన్లపై ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఉత్తరాఖండ్లో నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని మొదటిగా అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. ఇది మన కరెంట్ అఫైర్స్లో వచ్చే వీలు ఉంటుంది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. యూసీసీపై ఉత్తరాఖండ్ మోడల్. యూసీసీని తొలిసారిగా దేశంలో అమలు చేసిన రాష్ట్రం ఏది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఉత్తరాఖండ్ అని ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది. ఇది చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. తర్వాత పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు, దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్న ఉన్నత విద్యా కమిటీ ఏటా మిగిలిపోతున్న వేలాది సీట్లు, డిమాండ్ లేని కోర్సుల సీట్లలో కోత, ప్రాజెక్ట్ వర్క్ ఉండేలా కొత్త సిలబస్, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత, కొత్త కాలేజీల అనుమతులు కష్టమే. ఇప్పటి వరకు ఉన్న దోస్త్ అనేది ఉంది కదా, డిగ్రీలో జాయిన్ కావాలంటే దాన్ని స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల కోసం కొనసాగిస్తున్న దోస్తు పద్ధతికి స్వస్తి పలికేందుకు ఉన్నత విద్యా మండలి ఆలోచిస్తున్నది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లు కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. తరువాత ఏళ్ళు గడిచిన భర్తీ కాని ఏఈ పోస్టులు, పురపాలికల్లో అభివృద్ధి పనులపై ప్రభావం, ఇన్ఛార్జులే దిక్కు, 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ పనిచేస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇక అధికారుల పాలన, 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లలో ముగిసిన గడువు, ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీలు మరియు 7 కార్పొరేషన్లు ఇక ప్రత్యేక పాలనలోకి వెళ్ళాయి. వీటి పదవీకాలం ముగియడంతో ఆదివారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైనట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత చూసుకుంటే, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ల వయస్సు 65 ఏళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. వర్సిటీ ప్రొఫెసర్ల పదవి విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ మేరకు ప్రకటించడం అనేది జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్న 11 వర్సిటీలలో 2817 టీచర్ పోస్టులకు ప్రస్తుతం 757 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 2060 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలంగాణ విద్యామండలి ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నది. 6 నుంచి 7 వర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. రిక్రూట్మెంట్ విధానంపై ప్రభుత్వం ఇంతవరకు ఏదీ తేల్చలేదు. నెల కొందరు ప్రొఫెసర్లు రిటైర్మెంట్ అనేది అవుతున్నారు. తర్వాత న్యూస్ చూసుకుంటే, యూపీఎస్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అమలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత ఈ నెల 30 నుంచి ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా. ఇవన్నీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవండి. కరెంట్ అఫైర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, చూసుకునే ప్రయత్నం చేయండి. 30 నుంచి ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా, నెక్లెస్ రోడ్డులో 5 రోజుల నిర్వహణ. తర్వాత ఇస్రో 100వ ప్రయోగానికి సిద్ధం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన 100వ ప్రయోగానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, షార్ అంటారు దీన్ని. ఇందులో రెండో
లాంచ్ ప్యాడ్ నుంచి 2500 కిలోల బరువున్న నావిక్-2 ఎన్విఎస్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా 2025 జనవరి 29న ప్రయోగించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రయోగం ద్వారా ఎన్విఎస్-2 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫరస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నట్లుగా ఈ ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. ఇందులో గుర్తుంచుకోవాలి, ఈ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించింది. ఇస్రో యొక్క 100వ ఉపగ్రహం పేరేంటి అని అడగొచ్చు. అదేంటి, నావిక్-2 ఉపగ్రహాన్ని దేని నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా ఈ నెల 29న ప్రయోగించనున్నట్లుగా ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అలాగే శ్రీహరికోట యొక్క ప్రత్యేకతలు కూడా కొన్ని ఇచ్చారు. ఇందులో శ్రీహరికోట రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత చేపట్టనున్న 100వ ప్రయోగం ఇది. తర్వాత నావిక్-2 ఉపగ్రహాల సిరీస్లో 9వది. ఈ నావిక్-2 అనేది ఉపగ్రహాల సిరీస్లో 9వది. నావిక్ సిరీస్ 2వది. అయితే ఈ నావిక్ సిరీస్లో మొదటిది NVS-01 ఉపగ్రహం. దీనిని జిఎస్ఎల్వి F-12 రాకెట్ ద్వారా 2023లో ఇస్రో ప్రయోగించింది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ జిఎస్ఎల్వి సిరీస్లో 17వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతికత రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్తో ఈ 11వ ప్రయోగం. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి, చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆన్లైన్లోనే యాజమాన్య కోటా భర్తీ. బీసీ కేటగిరీల ఫీజులపై తర్జన భర్జన, త్వరలో ప్రభుత్వానికి మండలి నివేదిక. ఈ ప్రతిపాదనకు ప్రైవేటు కాలేజీలు ససేమిరా. కోరిన ఫీజు తీసుకునే వెసులుబాటుపై ఒత్తిడి. మరో వారంలో కాలేజీల తనిఖీల కార్యాచరణ. యాజమాన్య కోటా అంటే మన మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా, దానికి సంబంధించింది. ఆన్లైన్లోనే ఈ యాజమాన్య కోటా భర్తీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఎవరెవరికి వచ్చింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి IFS పర్యావరణ పరిరక్షణ వ్యక్తిగత అవార్డులు. దుశ్చర్ల సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణ. అరికపూడి రఘు వికలాంగుల సంక్షేమం. జీవన్జీ దీప్తి ఆటలు క్రీడలు. PB కృష్ణభారతి సంస్కృతి. ప్రొఫెసర్ ఎం పాండురంగారావు సంస్కృతి. సంస్థాగత విభాగం చూస్తే ధ్రువాంశ్ ఆర్గనైజేషన్ పర్యావరణ పరిరక్షణ. అలాగే LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వికలాంగుల సంక్షేమం. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆటలు క్రీడలు మరియు సంస్కృతి ఫౌండేషన్ సంస్కృతి. ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్. నిన్న ఎట్ హోమ్ జరిగింది కదా తెలంగాణ గవర్నర్ దగ్గర, అక్కడ ఈ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్లో నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన. ఇది ఆల్రెడీ చూసిందే న్యూస్. ఇంకా కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరినాథ శర్మ మరియు డాక్టర్ ఎండవల్లి లక్ష్మణ్ రావులతో 2025 జనవరి 24న ప్రధాన న్యాయమూర్తి CJ మన ప్రధాన న్యాయమూర్తి ఎవరు CJ ధరీర్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఇవి కరెంట్ అఫైర్స్లో వస్తుంది, ఇది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. 2 ఏళ్ళుగా అదనపు న్యాయమూర్తులుగా కొనసాగి తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన చినార్ చెట్లను రక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది, డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి QR కోడ్ను కేటాయిస్తారు. వీటి సహాయంతో వృక్షం ఉన్న నిర్దిష్ట ప్రాంతం పెరుగుదల క్రమం, ఆరోగ్య స్థితి మొదలైన వాటిని గురించి తెలుసుకోవచ్చు. ఇది కరెంట్ అఫైర్స్లో వస్తుంది, చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ WCC సలహా మండలిలో ICC చైర్మన్ జైషాకు స్థానం కల్పించారు. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ MCC ఈ స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసింది. 2025 జూన్ 7-8 తేదీలో లార్డ్స్లో WCC సమావేశం జరగనుంది. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తరువాత భారత పర్వతారోహకులు భావనా డెహరియా దక్షిణ
అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన అకోన్కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్దే. ఎవరు? భారతదేశానికి సంబంధించిన భావన డెహరియా. ఎక్కడ, ఏ రాష్ట్రంలో? దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత ఎత్తైన అకోన్కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. ఇదెంత? 6961 మీటర్స్ ఎత్తు అనేది ఉంటుంది. ఈ అకోన్కాగ్వా పర్వతం అనేది 6961 6961 మీటర్స్ ఎత్తు ఉన్న ఈ పర్వతాన్ని అర్జెంటీనాలో ఉంది. ఇప్పటి వరకు 5 పర్వతాలను అధిరోహించారు. ఎవరు? ఉన్నారు కదా, భావన డెహరియా అనే వ్యక్తి ఇప్పటి వరకు 5 పర్వతాలను అధిరోహించారు. తర్వాత విన్నర్ సిన్నర్. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. విన్నర్ సిన్నర్ అనేది ఎక్కడ? ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్న ఇటలీ కుర్రాడు. ఫైనల్లో జెర్వెన్ పరాభవం. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది ఎవరు అంటే సిన్నర్. అంతే. ఈ రోజుకి ఈ న్యూస్ పేపర్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అనేది ఇలా ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.